మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్తే అండి. జూలై నెల 2026 కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? ఈ యొక్క రాశి వారికి ఈ నెల సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి మెయిన్గా శుక్రుడు షష్టమంలో సంచారం చేయటం, బుధుడితో కలిసి గురువు తృతీయ అంటే 3 గ్రహాల కూటమి, త్రిగ్రహ కూటమి ఏదైతే జరుగుతున్నదో ఆ కూటమి కొంచెం యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నది. అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి శుక్రుడి యొక్క దృష్టి అనేది యోగకారక లాభస్థానం మీద వీక్షణ పడుతున్నప్పుడు ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఫైనాన్షియల్గా అనుకూలమైనటువంటి ఫలితాలు, శుభయోగమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి 1 నుంచి 17వ తారీఖు వరకు ఒకలాగా, 17వ తారీఖు తర్వాత నుండి ఇంకొకలాగా ఉండబోతున్నది. మొదటి 17వ తారీఖు వరకు కూడా కొంచెం స్లోగా ఉంటుంది అన్నమాట. అంటే ఎప్పుడైతే 4వ తారీఖున బుధగ్రహం పంచమంలోకి, అదేవిధంగా వచ్చేటప్పటికి శుక్రుడు యొక్క మార్పు, అంటే షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి యొక్క శుక్రుడు సప్తమంలోకి మారుతున్నాడు అనమాట. ఆ యొక్క మార్పుల రీత్యా వచ్చేటప్పటికి ఎప్పుడైతే బుధుడు పంచమంలోకి మారుతాడో అప్పుడు వ్యాపార పరంగా కొంచెం అనుకూలత, పిల్లల యొక్క ఎదుగుదల, మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి శుక్రుడు సప్తమంలోకి మారటం ద్వారా వైవాహిక జీవితంలో సుఖము, అదేవిధంగా వివాహ ప్రయత్నాల్లో కదలిక రావటం, అంటే కొత్తగా వివాహం చేసుకోవాలనుకున్నటువంటి వారి జీవితంలో కదలిక రావటం అనేది ఒక శుభ పరిణామం. ఈ 2 శుభ పరిణామాలతో పాటు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ మరియు జీవిత భాగస్వామితోనూ ఒక విడదీరానటువంటి ఒక అనుబంధం ఏర్పడుతూ ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి 4వ తారీఖున 7వ తారీఖున ఈ గ్రహాల మార్పు, బుధుడు శుక్రుడు యొక్క మార్పు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తుంది. ఉద్యోగపరంగా అనుకూలంగా, నూతన ఉద్యోగ విషయాల్లో అనుకూలత అనేది 17వ తారీఖున స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే రవి పంచమం నుంచి షష్టమంలోకి మారిన సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అది వృత్తిపరంగాను, నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాల్లో అనుకూలంగాను, అదేవిధంగా వచ్చినప్పటికీ ఈ రాశి వారికి గురువు రవి యొక్క మార్పు ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఎక్కువగా వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలని చెప్పి ఆలోచన రావటం, వీరికి కొత్తగా అవకాశాలు వెతుక్కుంటూ రావటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు, పరిచయాలు అనేది ఏర్పడతాయి. ఆ పరిచయాల ద్వారా వీరికి కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి. ఇది టీవీ మీడియా రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా కలిసి వస్తుంది. టీవీ మీడియా రంగాల్లో ఉండేటువంటి వారికి వాళ్ళు చేసినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ ద్వారా విశేషమైనటువంటి ప్రాముఖ్యత, ప్రచారం అనేది పొందగలుగుతారు. అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ యొక్క టీవీ సీరియల్స్ చేసే యాక్టర్స్ కానీ, లేకుండా ఉంటే ఫిలిం యాక్టర్స్ కానీ, వీరికి కూడా వచ్చేటప్పటికి మంచి విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కూడా పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క బుధుడు రవి గ్రహాల యొక్క శుక్రగ్రహాల యొక్క సంచారం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది. ఈ యొక్క ఫలితాలు వచ్చినప్పటికీ గురువు యొక్క స్థితిరీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. అంటే గురువు ఎప్పుడైతే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ షష్టమంలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా తన యొక్క దృష్టి మనం చూసినట్లయితే అది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అన్నమాట. మెయిన్గా వచ్చినప్పటికీ ఉద్యోగ పరంగా కొత్త ఉద్యోగం అన్వేషణ చేయటానికి ఇది అనుకూలిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యలు ఒక్కొక్కటి తగ్గుతూ ఉంటాయి. మరియు అదేవిధంగా శత్రువుల నుంచి దూరంగా ఉండాలనుకుంటారో ఆ విధంగా ఉండడానికి ఎక్కువగా వీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభించే విధంగా ఉంటుంది. 17వ తారీఖు తర్వాత వీరి జీవితంలో వీరు చేయాలనుకున్నటువంటి పనులు, అంటే ఈ నెలలో చేయాలనుకున్నటువంటి పనులు ఒక 1 by 1 లైన్లో పెట్టుకోవటం, అదేవిధంగా వచ్చేటప్పటికి ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందటం, చేస్తున్నటువంటి పని మీద దృష్టి కేంద్రీకరించడం, మళ్ళీ వీరికి రావాల్సినటువంటి సముచిత స్థానాన్ని వీరి యొక్క ఉన్నతాధికారులు కూడా వీరి పైన ఉన్నటువంటి వారు కూడా గుర్తించడం, అవన్నీ కూడా సుసంపూర్ణంగా జరుగుతాయి. ఈ రాశి వారికి ఓవరాల్గా ఈ నెల సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది.
మొదటి స్టార్టింగ్ ఆఫ్ ద నెలలో కొంచెం స్లోగా ఉన్నప్పటికీ కూడా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ముందుకు వెళ్తారు. ఈ నెలలో ఈ రాశి వారు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణ విషయాల్లో కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని విలువైనటువంటి ఆభరణాలు వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్త పరుచుకోవటం. ఎందుకు చేయాలి అంటే చతుర్థంలో కుజుడు ఉన్నాడు ఈ రాశి వారికి. అదేవిధంగా ధనస్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతున్నది కాబట్టి వీరికి ఇరుగు పొరుగు వారితో కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలన్నమాట. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మోసపూరితమైనటువంటి మాటలు చెప్పేటువంటి వారితో దూరంగా ఉండాలి. ల్యాండ్ పర్చేజ్ చేసేటువంటి సమయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు. ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు ఆల్వేస్ ఏంటంటే మోసపూరితమైనటువంటి, అంటే 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తాయని చెప్పి కొన్ని స్కీమ్స్, చైన్ లింక్డ్ స్కీమ్స్ కానీ ఇలాంటివన్నీ ఎక్కువగా మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. రీసెంట్గా కూడా హైదరాబాద్లో ఒక మోసం ఏంటి, ల్యాండ్ రిలేటెడ్గా చీటింగ్ అన్నమాట. ఇలాంటివి ప్రతినిత్యం మన జరుగుతూ ఉంటాయి. కాకపోతే అంటే మన యొక్క టైం బాగాలేదంటే వచ్చేటప్పటికి ఆ స్కీమ్లో మనం ఇన్వాల్వ్ అయ్యి ఉంటాం. ఎవరు కూడా ఆ స్కీమ్లో ఇన్వాల్వ్ అవ్వాలనుకోరు కదా. కాకపోతే ఏంటంటే ఆ సమయంలో ఏదో విధంగా వచ్చేటప్పటికి మనం వాడు చెప్పేటువంటి మాటలకి ఆకర్షితం అయ్యి మనం ఆ స్కీమ్లో కూడా మనం ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండడానికి మన గ్రహస్థితి బాగుండదు, మన యొక్క జాతకరీత్యా టైం బాగోదు. కరెక్ట్గా అదే టైంలో మనం వెళ్ళి ఇన్వాల్వ్ అయిపోతాం అన్నమాట. కాబట్టి వీలైనంతగా అలాంటి విషయాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం ఎక్కువగా చేయండి. అదేవిధంగా వచ్చేటప్పటికి 1-2 సార్లు ఆ యొక్క డాక్యుమెంట్స్ని చెక్ చేసుకోవటం, డబ్బులు ఇచ్చేటటువంటి సమయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోండి. కుజగ్రహ స్థితి ఎంత బలం అంటే వ్యాపారంలో సక్సెస్కి, మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి వివాహంలో సక్సెస్కి కుజుడు యొక్క స్థితిని చూస్తూ ఉంటారు. అంటే ముహూర్తం పెట్టేటప్పుడు కూడా కుజుడు యొక్క స్థితి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ విషయాలు పరిగణలోకి తీసుకోండి. ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది? ఈ యొక్క నెలలో మెయిన్గా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, స్వామివారికి మెయిన్గా వచ్చేటప్పటికి సింధూరాన్ని సమర్పించటం, అంజనం సమర్పించటం, ఇవన్నీ చేయండి. వాటితో పాటు ఈ రాశి వారు మెయిన్గా వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, మీ జాతక రీత్యా కుజ మహర్దశ, రాహు మహర్దశ, మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి శని మహర్దశ ఇంచుమించుకు అవే జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క మహర్దశలు జరుగుతున్నా, లేకపోతే రవి మహర్దశ జరుగుతున్నా సరే కొంచెం ఇటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. కాబట్టి దానికి తగిన విధంగా కొంచెం మంచి జ్యోతిష్యుడిని సంప్రదించి దాని తగినటువంటి పరిహారాలు కూడా చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు గురుగారు.